కొన్ని పొజిషన్స్ ఉన్నాయనుకుందాం. ఏంటి అని అంటే సిఇఓ, మేనేజర్, అడ్మిన్, ఆ తర్వాత వచ్చి క్లర్క్, ప్యూను ఉండేటువంటి పొజిషన్స్ వచ్చాయి. ఏ పొజిషన్ కావాలనుకుంటారు మీరు? అందరూ సిఇఓలు కావాలనుకుంటారా? హల్లెలూయా. ఓకే, పొరపాటున ప్యూన్ వచ్చింది అనుకుందాం. జస్ట్ అడుగుతున్నాను, మీకు వివరించడానికి అడుగుతున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం వివరిద్దునా? ఒకసారి ఆ పొజిషన్ ఈ భూమి మీద అయితే నువ్వు ప్యూన్ నుంచి సీఈఓ అయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. కసువు నూకుతూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి సీఈఓలు అయినటువంటి వాళ్ళు, ఫౌండర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నీకు ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, ఒక ప్లేస్, లేకపోతే ఒక స్థానం, లేకపోతే ఒక గ్రేడ్. దినకరన్ గారు, ఏసన్న గారు, పెద్ద పెద్ద దైవజనులు, బైబిల్ చెబుతున్నది పరలోకంలో పొజిషన్స్ ఉన్నాయి. పౌలు కూడా అంటాడు ఏంటంటే నక్షత్రముల మహిమ వేరు, లేకపోతే ఇంకా ఈ భూమి యొక్క మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు. హల్లెలూయా. అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన కొరకు ప్రయాసపడినటువంటి వారి మహిమ వేరు, పత్రికలు పంచిన వారి మహిమ వేరు, దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళ మహిమ వేరు, లేకపోతే ఆయన నామం నిమిత్తం ఆస్తులు వదిలిపెట్టుకున్న వారి మహిమ వేరు, అవమానములు పడిన వారి మహిమ వేరు, మరణము నొందిన వారి మహిమ వేరు. ఆమేన్. ఒక్కసారి ఏదో ఒక పొజిషన్ ఫిక్స్ అయింది అనుకుందాం పరలోకంలో, ఇంకంతే, నిత్యం అదే పొజిషన్. ఇంకా హల్లెలూయా. పొజిషన్లో నుంచి డిమోషన్ ఉండదు, పొజిషన్లో నుంచి ప్రమోషన్ ఉండదు. వాటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకొక పొజిషన్కి ట్రై చేసుకుంటాను అనే దానికి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ పొజిషన్ కోసం పోరాడదాము? హల్లెలూయా. కొంతమంది అయితే అసలు కంపెనీలోకి ఎంటర్ అవుతారో కాదో అన్నట్లు ప్రయాణం సాగుతా ఉంది. హల్లెలూయా. ప్యూన్ కదా దేవుడు ఎరుగు, ఫస్ట్ అడుగు పెట్టడం అన్నా సరిగా ఉంటుందా, మనకు కంపెనీ చూడడానికన్నా అవకాశం ఉంటుందా అన్నట్లు ప్రయాణాలు కొనసాగుతా ఉన్నాయి కొన్ని ప్రయాణాలు. హల్లెలూయా. గమనించండి, నువ్వు దేని కొరకైతే నీ ప్రయాణము, దేని కొరకైతే నీ యొక్క, అందుకనే దేవుడు కూడా 30 ఇంతలుగా ఫలించేవాడు ఉన్నాడు, 60 ఇంతలుగా ఫలించేవారు ఉన్నారు, 100 ఇంతలుగా ఫలించేవారు ఉన్నారు. మరి 30 ఇంతలు ఫలించేటువంటి వానికి ఆ 100 ఇంతల ఫలము దక్కుతుందా? మరి ఎప్పుడు ఆ 100 ఇంతల ఫలము ఫలించడానికి నీకు అవకాశం ఉంది? భూమి మీద ఉన్నప్పుడా, పరలోకంలోనికి వెళ్ళినప్పుడా? హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఈ భూమి మీద నీ పందెము నీ పక్కన ఉన్న వాళ్ళతో కాదు, నీ పక్కన ఉన్న పరిచర్యలతో కాదు, పక్కన ఉన్నటువంటి దైవజనులతో నాకు కాదు, నీ పక్కన ఉన్న విశ్వాసులతో నీకు పరుగు కాదు. నీ పరుగు పందెం ప్రత్యేకమైనది, నీ యొక్క పని ప్రత్యేకమైనది, నీ యొక్క పిలుపు ప్రత్యేకమైనది. ఆ యొక్క పందెములో, ఆ యొక్క ప్రయాణములో నువ్వు ఒక్కనివే ఉన్నావు. ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కనివే ఉన్నావు, ఎవరు లేరు. హల్లెలూయా.